హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము లేస్ ప్యాకెట్ని యూస్ చేసి ఒక చిన్న అందమైన ఐడియాని తెలుసుకుందాం. మరి వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు మధ్యలో అర్థం కావు. చిన్న చిన్న టిప్స్ని మిస్ అవ్వకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ముందుగా ఇలా వైట్ పేపర్స్ తీసుకోండి, లేదంటే న్యూస్ పేపర్ అయినా, లేదు బుక్స్ ఇప్పుడు పిల్లలవి ఉంటాయి కదా, ఓల్డ్ బుక్స్లో పేపర్స్ అయినా తీసుకొని ఇలా ఒక పుల్ల సహాయంతో రోల్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్గా చేసిస్తున్నాను, ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు. సో కాబట్టి మీకు అలవాటు అయితే చేయండి, లేదంటే ఒక పుల్ల సహాయంతో ఇలా రోల్ చేసుకొని గమ్తో అతికించుకోండి. లాస్ట్లో క్రాస్గా చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఇలాంటివి ఒక 5 అయితే చేసుకోండి, సరిపోతాయి. తర్వాత వీటికి పెయింట్ వేసుకోండి. ఇక్కడ మనకి చివర్లలో పట్టుకుంటే చేతికి అయిపోతుందని నేనైతే వేయలేదు. దానికి ఆ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు 5టిని కలిపి సమానంగా కట్ చేసుకోండి. పెయింట్ అనేది మీ ఆప్షనల్. పెయింట్ లేకపోతే లేస్ కానీ లేదా ఉలన్ కానీ పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర ఉలన్ లేదండి, పిల్లల పెయింట్ని యూస్ చేశాను ఇక్కడ. సో లేస్ ప్యాకెట్ తీసుకోండి. లేస్ ప్యాకెట్ని మీరు పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి కదా, 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటే ఇంకా మీకు చాలా అందంగా వస్తుంది. ఇక నాకు చిన్న ప్యాకెట్సే ఉన్నాయి కాబట్టి వీటితోనే చేస్తున్నాను. 4 ప్యాకెట్స్ ఉంటే చాలండి, మనకి అందంగా మనం వాల్ హ్యాంగింగ్ని రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకోండి. నా దగ్గర బ్లూ కలర్ లేస్ ప్యాకెట్ ఉంది, మీరు మల్టీ కలర్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఇలా కట్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా, అంటే 1 ఇంచ్తో, మీకు ఇంచులు కూడా అవసరం లేదండి. మనకి కలర్ లేస్ ప్యాకెట్ ఉంది కదా ఫ్రంట్, దాన్ని 2గా కట్ చేసుకొని ఇలా మడుచుకోండి, చాలా అంతే. సో మెజర్మెంట్ అవసరం లేదు. ఇలా మడుచుకున్న తర్వాత ఇలా చూడండి, మరీ చిన్న ఉంటే బాగోవు, కొంచెం లావుగా ఇలా ఇంత వెడల్పులో కట్ చేసుకొని వీటిని ఇలా బంచ్ లాగా చుట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ని ఇలా క్రాస్గా పెట్టుకోండి. స్ట్రైట్గా మామూలుగా స్ట్రైట్గానే ఉంటాయి, కానీ ఇక్కడ నేను కొంచెం క్రాస్గా ఉంటే బాగుండు అని ఇలా పెట్టానన్నమాట. ఇలా పెట్టి గమ్ సహాయంతో అతికిచ్చేసుకోండి. కలర్ కూడా నా దగ్గర అయితే బ్లాక్ ఇది ఉన్నిందండి, సో అందుకని నేను బ్లాక్ వద్దని ఈ కలర్ వేశాను. సో కలర్ అనేది మీ చాయిస్. మీకు కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్ వేసుకోండి. బ్లాక్ వేసినా కూడా బాగానే ఉంటుంది, సో అదైనా కూడా వాడుకోవచ్చు. సో పెయింట్ కూడా ఏంటి, మళ్ళీ దానికి కొనాలి అనుకునే వాళ్ళైతే చిన్నపిల్లలు క్రేయాన్స్ ఉంటాయి కదా, సో వాటితో అయినా ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే లేస్ ప్యాకెట్ యొక్క బ్యాక్ సైడ్ మనం పడేసాం కదా, దాన్ని సన్నగా కట్ చేసుకొని రోల్ చేసుకోవచ్చు. సో అతికించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ 3 బంచెస్ని ఇలా గమ్తో అతికించుకోండి. తర్వాత ఇంకో సైడ్ ఖాళీగా ఉంది కదా, సో నేను ఈ సైడ్ కూడా ఇవే పెట్టకుండా కొంచెం కొత్తగా పెడదామనేసి నేను ఇక్కడ మనకి బబుల్స్ వస్తాయి కదా, అంటే థర్మాకోల్ బాల్స్ వస్తాయి కదా, వాటిని పెట్టాను. అలాగే చిన్న బంచెస్ చేసి వాటి కింద పెట్టాను అనమాట. సో ఇప్పుడు లేస్ ప్యాకెట్ బ్లూ కలర్దే తీసుకొని ఇలా చిన్న ముక్కగా కట్ చేసుకొని, మనకి హ్యాంగింగ్ కావాలి కదా దాన్ని తగిలించుకోవడానికి, దానికోసం పెడుతున్నాను. ముందుగానే నేను ఈ బాల్ని పెట్టేశానండి. సో తీసేసి ముందు మనం ఈ దారంని, అంటే దీన్ని అతికించుకున్న తర్వాత ఈ బాల్ని పెట్టుకున్నామంటే చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. సో చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్గా మీరు జస్ట్ కూర్చుంటే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఎలా ఉందండి వాల్ హ్యాంగింగ్? చాలా బాగుంది కదా. మీకు కావాలంటే ఇక్కడ ఏదైనా ఒక కప్ లాగా పెట్టి ఇందులో ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.